heart that డాడీ నేను వస్తలేను అంటే లైక్ రావడానికి అవ్వదు డాడీ, ఇప్పుడు రావద్దు అనుకుంటున్నా డాడీ అంటే, ఇట్ నెవర్ ఫెల్ట్ లైక్ వి వర్ అవే ఫ్రమ్ ఈచ్ అదర్, బికాస్ ఈవెన్ దో వి వర్ సో ఫార్ అవే ఫ్రమ్ ఈచ్ అదర్, వి జస్ట్ డిడ్ నాట్ సీ ఈచ్ అదర్ ఫేస్ టు ఫేస్, బట్ వీ న్యూ అబౌట్ ఈచ్ అదర్ ఎవ్రీ సింగిల్ డీటెయిల్. నేను మార్నింగ్ ఏ టైంకి లెగుస్తాను, మార్నింగ్ లేచిన తర్వాత నేను ఏం చేస్తాను, ఏ టైంకి కాఫీ తాగుతాను, ఇవన్నీ కూడా డాడీకి మొత్తం అన్నీ తెలుసు. ఈ యూస్ టు ఆస్క్, ఒకవేళ నేను మార్నింగ్ ఫోన్ చేయకుండా వర్క్ వెళ్ళిపోతే, ఇఫ్ యూ టాక్ టు మీ, యూస్ టు ఆస్క్ మీ కాఫీ తాగి వెళ్ళావా నాన్న, ఏమన్నా తిన్నావా. సో హీ యూస్ టు బీ పర్టికులర్ అబౌట్ ఎవ్రీ సింగిల్ డీటెయిల్, అండ్ హీ వాజ్ ప్రిపేరింగ్ మీ దట్ I deserve this love of a father, and even though when he is not here, he has been helping me understand that I need to go in his footsteps. He left a prime example of what I need to be, but he just did not tell me when he was going to leave, but when he left, I had everything that I needed. I have an eternal hope that I'll see him one day. ఒక రోజు నేను మా నాయనను మళ్ళీ చూస్తానన్న గొప్ప నిరీక్షణను ఆయన ద్వారానే నేను పొంది ఉంటున్నాను. నేను చిన్నప్పటి నుంచి ఎన్ని తప్పులు చేసినా కూడా, ఇట్ వాస్ త్రూ హిస్ వర్డ్స్ దట్ గాడ్ బ్రాట్ మీ బ్యాక్ టు హిమ్ ఎవ్రీ సింగిల్ టైం. ఆయన ద్వారానే నేను రక్షణ పొందా, ఆయన ద్వారానే నేను బాప్తిసం తీసుకున్నా. అండ్ నా జీవితంలో ఏ చిన్న విషయంలో నేను తప్పిపోతున్నా కూడా ఆయన ద్వారానే దేవుడు నన్ను కరెక్ట్ చేస్తూ వస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఈ మాటల ద్వారా ఎప్పుడైతే నాన్నగారు దేవుని దగ్గరికి వెళ్ళిపోయి ఉంటున్నారో, ఈ మాటల ద్వారా దేవుడు నన్ను కంఫర్ట్ చేస్తూ వస్తూ ఉంటున్నాడు. అండ్ మళ్ళీ ఇంకొక వాక్యం ఆయన ఇచ్చింది వీటితో పాటు, యెషయా గ్రంథం 43వ అధ్యాయం, ద బుక్ ఆఫ్ ఐజియా చాప్టర్ 43 verses 1 and 2. But now, thus says the Lord, He who created you, O Jacob, He who formed you, O Israel, fear not, for I have redeemed you. I have called you by name, you are mine. And when you pass through the waters, I will be with you, and through the rivers they shall not overwhelm you. When you walk through fire, you shall not be burned, and the flame shall not consume you. ఇప్పుడు ఆయన ఉన్నంత కాలం కూడా నేనేం చేయవలనో, నేను ఎటువంటి సిచ్యువేషన్స్కి ఎలా రియాక్ట్ అవ్వాలో, నేను ఎలా ఆలోచించాలో ఆయన చెప్తూ వచ్చి ఉంటున్నాడు. అయితే ఇప్పుడు ఈ వాగ్దానముల ద్వారా దేవుడు నాతో మాట్లాడుతూ వస్తుంది ఏంటి అంటే, నేను ఎటువంటి పరిస్థితుల్ని ఫేస్ చేసినప్పటికీ కూడా ఈ దేవుణ్ణి ఎవరైతే